Hello everyone, very good evening to my subscribers. How are you all? అంతా బాగానే ఉందనుకుంటున్నాను, రైట్? Before starting the concepts of our session, one important thing మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. ఏంటంటే ప్లేలిస్ట్, అంటే గత సంవత్సరం లాస్ట్ ఇయర్ చేసినటువంటి వీడియోలకు, అంటే ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థులకు, 10th క్లాస్ స్టూడెంట్స్కి చాప్టర్ వైజ్ ప్లేలిస్ట్లు అయితే చేశాను. మీరు వాటిని ఒకసారి చూసుకోవచ్చు. అలాగే క్లాస్ 8th స్టూడెంట్స్కి కూడా ప్లేలిస్ట్లు చేశాను. ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిక్ అండ్ హీటింగ్ ఎఫెక్ట్ అండ్ particulate nature of matter. So maybe chapter name is different, matter around us అని ఉండొచ్చు, రైట్? సో మీరు ఒకసారి వాటిని చూసుకోవచ్చు ప్లేలిస్ట్లోకి వెళ్ళి. ఎందుకంటే మ్యాక్సిమం ఎవ్రీడే 2 వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతిసారి క్లాస్ 8 చాప్టర్ కొంచెం టైం పడుతుంది కాబట్టి, సో ఆ ప్రాబ్లం అనేది లేకుండా ప్లేలిస్ట్లు చేస్తున్నాను. ఆల్రెడీ 10th క్లాస్ లాస్ట్ ఇయర్ అన్ని చాప్టర్లకు సంబంధించినటువంటి ప్లేలిస్ట్లు అయితే రెడీ అయిపోయి ఆల్రెడీ చేసి పెట్టాను. సో ఒకవేళ మీకు ఏదైనా టాపిక్ కావాలనుకున్నప్పుడు ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు చూడవచ్చు, రైట్? తర్వాత క్లాస్ 9 కూడా త్వరలో చేస్తాను ప్లేలిస్ట్లో. ఈ చాప్టర్ అయిపోయిన తర్వాత మోషన్ చాప్టరు ఇంకా ఆల్మోస్ట్ కన్క్లూజన్లో ఉన్నాం. ప్రాబ్లమ్స్, గ్రాఫికల్ రిప్రజెంటేషన్తో డెరివేషన్ ఆఫ్ ఈక్వేషన్స్ ఉన్నాయి, అవి చెప్పేస్తే 9th క్లాస్ మోషన్ చాప్టర్ కంప్లీట్ అయిపోతుంది. ఇంకా 8th క్లాస్కి మనకు కావాల్సినటువంటివి చాప్టర్ ఎలక్ట్రిసిటీ అండ్ పార్టికులేట్ నేచర్ ఆఫ్ మ్యాటర్ ఆల్రెడీ వీడియో చేసి వాటిని పెట్టాను కాబట్టి ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు చూసుకోవచ్చు, ఏమి ఇబ్బంది ఉండదు. అలాగే మళ్ళీ ఎప్పుడు అడిగేటువంటి విషయమే, వీడియో చూసిన తర్వాత దయచేసి ఒక కామెంట్ చేయండి. ఎలా ఉంది, వాయిస్ ఎలా ఉంది, హ్యాండ్ రైటింగ్ ఎలా ఉంది, బోర్డు ఎలా అనిపిస్తుంది. బోర్డు అంటే పాత బోర్డు, ఏదో స్కూల్లో ఉన్నటువంటి బోర్డు కాబట్టి అలాగే ఉంటుంది, రైట్? దెన్ లేదు కంప్లీట్గా ఏమైనా ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల కొద్దిగా అర్థం కావట్లేదండి, ఏది ఉన్నా సరే మీరు మీ యొక్క అభిప్రాయాన్ని దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను వాటిని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను. లేదనుకుంటే ఏమవుతుందంటే నార్మల్గా వెళ్ళిపోతూనే ఉంటుంది. షేర్ చేయడం మర్చిపోకండి ఛానల్ని. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలిసిన వాళ్ళకు, అంటే ఎవరైనా వేరే స్కూల్ పిల్లలు, గవర్నమెంట్ స్కూల్ కావచ్చు, లేదంటే ప్రైవేట్ స్కూల్స్ కావచ్చు, ఇంకో స్కూల్స్ ఏదైనా కావచ్చు, రైట్? వాళ్ళకు కూడా తెలియజేయండి, రైట్? ఎంకరేజ్ చేయండి. మీరు ఇచ్చేటువంటి లైక్లు, మీరు చేసేటువంటి కామెంట్లు, మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే నాకు మీరు ఇచ్చేటువంటి ఒక గిఫ్ట్ అనుకోండి మీ తరపు నుంచి, లేదంటే ఒక సహాయం అనుకోండి, రైట్? హెల్ప్ చేస్తున్నారు అనుకోండి, రైట్? అదే మీరు చేసినటువంటి నాకు హెల్ప్. వీడియో లెంత్ ఎంత ఉన్నా పర్లేదు, దయచేసి కొంచెం చూడండి అంత. అప్పుడే మీకు కామెంట్ చేయాలా, లైక్ చేయాలా లేదా అనేటువంటి విషయము తెలుస్తుంది. అలా కాకుండా ఒక 1 or 2 seconds లేదంటే 1 or 2 minutes చూసేసి ఓకే ఏం పర్లేదు బాగాలేదు అనేటువంటి దానికంటే ఏది ఉన్నా సరే మీకు నచ్చలేదు అదే కామెంట్ చేయండి, నచ్చింది అదే కామెంట్ చేయండి. ఒకవేళ మీరు లైక్ చేయడం ఇష్టం లేదు, ఎందుకు కారణం, మీ కారణం మీకు ఉంటుంది. ఓకే వీడియో నచ్చింది, ఓకే పలానా ఏరియాలో ఇక్కడ బాగుంది సార్, ఇక్కడ బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు సార్ అనే చెప్పండి. నచ్చలేదు, సో వన్స్ ఆన్ ఏరియా, సో వన్స్ ఆన్ టాపిక్లో ఇక్కడ మీరు
నాకు నచ్చలేదు సార్, మీరు కొంచెం రాంగ్ చెప్పారు, లేకపోతే కొంచెం అర్థం కాలేదు, అట్లాంటివి కామెంట్స్ చేస్తే నాకు హెల్ప్ఫుల్ అవుతుంది. నేను ఇంకా ఇంకాస్త అంటే మొత్తం చేంజ్ చేసుకుంటాను, మీకు నచ్చిన విధంగా చేయడానికి ప్రయత్నం చేస్తాను. రైట్. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లైక్. చూస్తున్నారు, వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మ్యాక్సిమం 1 అవర్ 1.5 అవర్ లేదా 2 అవర్స్ కల్లా 1 మెంబర్స్ చూస్తున్నారు వీడియో, కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. లైక్ చేయండి, వీడియోని లైక్ చేయండి. వీడియోని లైక్ చేస్తే అది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, వ్యూస్ వస్తారు, సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. రైట్. సో నా ఛానల్లో చాలామంది తెలుస్తుంది, వాళ్ళకి నచ్చవచ్చు. అంటే వేరే వేరే యాప్లు ఉన్నాయి సార్ మాకు, లేదంటే వేరే వేరే ఛానల్స్ ఉన్నాయి సార్ మాకు, మేము వాటిలో చూసుకుంటాము. చూడండి, నష్టం లేదు. నేను నా ఛానల్లో చూడమని అడగట్లేదు. ఇన్ కేస్ మీరు నా ఛానల్లో ఉన్న కంటెంట్ వీడియోస్ని చూసినప్పుడు కంపేర్ చేసుకోండి, అక్కడ ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది. రైట్. మీకు అర్థమవుతుంది. నేనేమంతా ఎక్స్ట్రాడినరీ లెవెల్ ఇంగ్లీష్ వాడటం లేదు, అట్లాగని మరి లో లెవెల్ ఇంగ్లీష్ కూడా వాడడం లేదు. నార్మల్ స్టూడెంట్కి ఎలా చెప్తే అర్థమవుతుందో అలా వరకు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. రైట్. సో కాబట్టి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు అంటే మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. దెన్ ప్లేలిస్టులు చెప్పాను ఆల్రెడీ, మళ్ళీ చెప్తున్నాను. ప్లేలిస్టులు ఉన్నాయి, క్లాస్ 10 ఆల్ చాప్టర్స్ ప్లేలిస్టులు ఉన్నాయి. గత సంవత్సరం చేసినటువంటి అన్ని టాపిక్లు ఉన్నాయి. అక్కడ కంటిన్యూటీ ఇంకా చాలా ఉంటుంది. ఇప్పుడు చేసేటువంటి వీడియోస్లో అంటే లాస్ట్ టైం చేసిన వీడియో లెంత్ అనేది ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ మందికి బహుశా రీచ్ కాలేదేమో అనిపించింది. అందుకే ఈసారి కంటెంట్ విషయంలో తగ్గేది లేదు, బట్ ఆ కంటెంట్ ఎక్స్ప్లెయిన్ చేసే టైమింగ్ అనేది తగ్గిస్తున్నాను. రైట్. పార్ట్గా డివైడ్ చేసి ఎంతవరకు ఒక కాన్సెప్ట్ అవుతుంది, ఎంతవరకు ఒక టాపిక్ అవుతుంది, దాన్ని బట్టి నేను వీడియో యొక్క లెంత్ కూడా చాలా తక్కువ ఉంది. మ్యాక్సిమం ఒక 30 మినిట్స్ కంటే కూడా ఏ వీడియో లెంత్ లేదు. ప్రీవియస్ వీడియోస్ చూస్తే 1 అవర్ వరకు ఉన్నటువంటి వీడియోస్ కూడా ఉన్నాయి. సో ఈసారి అలాంటి ప్రాబ్లం లేకుండా ఈజీగా త్వరగా చూసేందుకు ఆసక్తి చూపించే విధంగానే వీడియోస్ చేస్తున్నాను. సో మీ యొక్క హెల్ప్ అనేది అవసరం, మీ యొక్క ఎంకరేజ్మెంట్ అనేది అవసరం. సో దయచేసి చేయండి, తెలిసిన వాళ్ళకి చెప్పండి, ఒకసారి చూడమనండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోమనండి. ఓకే. ఎవరిని మనం బలం పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది మనకు హక్కు కాదు. మీరు ఖచ్చితంగా చేయాలి అనేది ఏం కాదు. రిక్వెస్ట్ చేసుకుందాం, నచ్చే వాళ్ళు చేస్తారు, నచ్చిన వాళ్ళకి తర్వాత ఏం చేస్తారనేటువంటి నమ్మకంతోనే మనం సాగిపోతూ ఉండాలి. రైట్. సో థ్యాంక్ యూ ఎనీవే, థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. రైట్. అప్రాక్సిమేట్లీ 246 ఉన్నారు సబ్స్క్రైబర్స్. సో మీరు ఎక్కువ లైక్ చేస్తే అది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, వాళ్ళు లైక్ చేస్తే ఇంకొంతమంది రీచ్ అవుతుంది. సో తెలిసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తారు, సబ్స్క్రైబర్ కౌంట్ పెరుగుతుంది, వ్యూస్ పెరుగుతాయి. సో ఏది ఏమైనా ఎక్కువ మందికి రీచ్ కావాలనేటువంటిదే నా యొక్క ఇది. నాకేం ఇక్కడ ఏంటి ఒక గ్రీన్ బోర్డు లేదంటే డిజిటల్ బోర్డు అలాంటివి ఏం లేవు. రైట్. ఉన్నటువంటి సోర్సెస్ని నేను యూటిలైజ్ చేసుకుంటున్నాను. ఆ సోర్సెస్ను నేను ఇంకొంచెం పెంచుకోవాలన్నా మీ యొక్క హెల్ప్ అనేది అవసరం. ఎక్కువ మందికి రీచ్ అవుతే త్వరలో మానిటైజేషన్ వస్తుంది. సో డబ్బులు వస్తే నేను చేసుకోవాల్సినటువంటి చేంజెస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ చేసుకోవడానికి నాకు హెల్ప్ అవుతుంది. ఇది ఒక ప్రధానమైనటువంటి కారణం మిమ్మల్ని అడగడానికి. ఓకే. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్ who subscribed my channel, who are watching regularly my videos, and who are giving comment. Thank you.